హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ గురించి తెలుసుకున్నాం. రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ అనేవి మొత్తం 6 వారాల్లో 7 దశలుగా జరిగాయి. ఈ ఎలక్షన్స్లో ప్రధానంగా 2 కూటములు పోటీ పడ్డాయి. ఒకటి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ బీజేపీ కూటమి, అలాగే ఇండియా కూటమి అయిన ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి కాంగ్రెస్ యొక్క కూటమి. అలాగే ఎన్డీఏ కూటమికి 293 సీట్లు, అలాగే ఇండియా కూటమికి 232 సీట్లు సాధించాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా 6 జాతీయ పార్టీలు పోటీ చేశాయి. అందులో బీజేపీ, కాంగ్రెస్, సిపిఐఎం, బిఎస్పి, ఎన్పిసి, ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు, అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిపి మొత్తం 400 పైగా సీట్లను అంచనా వేసింది. కానీ ఈ అంచనాని ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమి ఈ 400 పైగా సీట్ల మార్కుని తగ్గించింది. బీజేపీకి 400 సీట్లు వస్తాయని నరేంద్ర మోడీ గారు చెప్పారు. కానీ ఆ మార్కుని బీజేపీ దాటలేకపోయింది. గతంలో ఎవరికైనా 400 సీట్లు వచ్చాయంటే గతంలో 1974 కాంగ్రెస్ ప్రభుత్వానికి మొత్తం 514 సీట్లు, 404 సీట్లు. ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాయి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ నుండి మొత్తం 80 సీట్లకు గాను 37 సీట్లు గెలుచుకున్నారు. ఈ పార్టీ ఇండియా కూటమికి మద్దతు తెలిపింది. అలాగే బీహార్ నుండి చూసుకున్నట్లయితే నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ పార్టీ 12 సీట్లు గెలుచుకుంది. అలాగే బీహార్లో బీజేపీ కూడా 12 సీట్లు గెలుచుకున్నది. ఈ జనతాదళ్ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరిచింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నుండి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 సీట్లకు గాను 16 సీట్లు గెలుచుకున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరిచింది. అలాగే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 42 సీట్లకు గాను 29 సీట్లు గెలుచుకుంది. ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి మద్దతు తెలిపింది. అలాగే తమిళనాడు నుండి ఎంకే స్టాలిన్ డిఎంకే పార్టీ నుండి మొత్తం 39 సీట్లకు గాను సీట్లు గెలుచుకుంది. ఈ డిఎంకే పార్టీ ఇండియా కూటమిని బలపరిచింది. ఈ ఎన్నికల్లో కొన్ని పార్టీలు జీరోకి పడిపోయాయి. ఆ పార్టీలు మనం చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లో బిఎస్పి పార్టీ 0 సీట్లకు పడిపోయింది. ఒక్క సీట్ కూడా గెలుచుకోలేకపోయింది. అలాగే నవీన్ పట్నాయక్ బీజేడీ పార్టీ 0 సీట్లు పరిమితమైపోయింది. ఈ నవీన్ పట్నాయక్ 24 ఏళ్ళ రాజకీయ జీవితం అనేది ముగిసిపోయింది. అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించింది. ఈ బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ స్వంతంగా 370 సీట్లు, అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిపి మొత్తం 400 పైచిలకు సీట్లు వస్తాయని బీజేపీ గట్టిగా నమ్మింది. కానీ ఆ మార్కుని దాటలేకపోయింది. బీజేపీ ఇక ముందు పార్లమెంట్లో ఏ నిర్ణయాన్నైనా ఎటువంటి బిల్లు పాస్ చేయాలన్నా కూడా బీజేపీ ఖచ్చితంగా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలను తెలుగుదేశం పార్టీ, అలాగే జేడీయూ ఈ పార్టీలకు ఖచ్చితంగా తెలిపాల్సి ఉంటుంది. ఏ నిర్ణయాన్నైనా ఈ పార్టీలతో చర్చించి తర్వాతే బిల్ని అమలు చేయాల్సి ఉంటుంది. బీజేపీ ఏకపక్షంగా ఎటువంటి బిల్లు కానీ ఎటువంటి నిర్ణయాలు కానీ తీసుకోవడానికి వీలు లేదు. ప్రస్తుతం రాబోతున్న ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం అనలేదు, ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వమే అనాలి. ఎందుకంటే ఈ కూటమితో ఏర్పడిన ప్రభుత్వం.